ప్రజారోగ్య పరిరక్షణతో పాటు పిల్లలకు ఆహ్లాదం కోసం రాష్ట్రంలోని పార్కులన్నీ ఆధునీకరిస్తున్నామని మంత్రి నారాయణ తెలిపారు. నెల్లూరు జిల్లా 52వ డివిజన్లో 30 లక్షల రూపాయలతో ఆధునీకరించిన తిక్కన పార్కును మంత్రి ప్రారంభించారు. 2018లోనే 100 పార్కుల అభివృద్ధికి శ్రీకారం చుట్టామని, 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ఆయా ఉద్యానవనాల అభివృద్ధిని ఆటకెక్కించిందని విమర్శించారు. అన్ని పార్కుల్లో సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉంటుందని, సాంఘిక కార్యకలాపాలకు, అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పటిష్ట చర్యలు చేపట్టడం జరుగుతుందని వెల్లడించారు. గత ప్రభుత్వం వెళ్ళిపోతూ 80 లక్షల టన్నుల లెగసీని అంటే చెత్తని వదిలేసిపోయింది. 10 లక్షల కోట్ల అప్పే కాదు, అప్పే కాకుండా మున్సిపాలిటీలో మళ్ళీ పంచాయతీలో కూడా ఉంది. మున్సిపాలిటీలో 80 లక్షల టన్నుల చెత్త. దాన్ని రేపు అక్టోబర్ 2వ తేదీ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి గారు నాకు ఆదేశించారు. ఆ డైరెక్షన్లో టెండర్లు జరుగుతుంది. నెల్లూరులో అయితే అల్లిపురం పోయే రోడ్లో ఒక 30,000 టన్నులు ఉంటే దాన్ని 10 రోజులకు స్టార్ట్ చేసాం. ఆల్రెడీ 5,000 టన్నులు పూర్తి చేశారు, క్లియర్ చేశారు. వాళ్ళకి 60 రోజుల టైం ఇచ్చాం. అదేవిధంగా 6 నెలల్లో పూర్తి చేయాలని దొంతాల దగ్గర నుండి తెచ్చాం. ఇది కంప్లీట్ అవుతుంది. ఇదే విధంగా రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీలో కంప్లీట్ అవుతుంది. ఇదే విధంగా రాష్ట్రంలో ఉన్న అన్ని పార్కులను డెవలప్ చేయాలని దానికి ప్రత్యేకమైన గ్రీన్ కార్పొరేషన్ పెట్టున్నాం. దాని ద్వారా ఈరోజు జరుగుతుంది. ఈ నేపథ్యంలో నెల్లూరులో యాక్చువల్గా ఏదైతే 2014-19లో దాదాపు 100 పార్కులు టేకప్ చేసాం, 1-2 కాదు. అందులో మెజారిటీ కంప్లీట్ చేసాం. దాంట్లో జిమ్ ఎక్విప్మెంట్, ప్లే ఎక్విప్మెంట్ పెట్టాం. కానీ గత ప్రభుత్వం యొక్క నిర్వాహం వల్ల అవన్నీ స్పాయిల్ అయిపోయినాయి. మళ్ళీ అధికారులకు ఆదేశించాను, అన్ని పార్కులు టేకప్ చేయమంటే చాలా చక్కగా చేశారు. ఈసారి అయితే చాలా చక్కగా అటు ప్లే ఎక్విప్మెంట్, జిమ్ ఎక్విప్మెంట్, ఎవ్రీథింగ్. నిన్న ఈవినింగ్ 3 పార్కులు ఇనాగ్రేషన్ చేశారు. 9వ డివిజన్లో 2, 11వ డివిజన్లో 1, ఇవాళ 52వ డివిజన్లో ఈ యొక్క తిక్కన పార్క్. ఇదంతా ప్రసిద్ధమైంది. యాక్చువల్గా నెల్లూరుకి తిక్కన పార్క్ అంటే ఈ యొక్క పెన్నా నది ఒడ్డున యాక్చువల్గా బ్యారేజ్ పక్కనే ఉంది. అలాంటిది యాక్చువల్గా ఉంది. అయితే ఈ పార్కులన్నింటిలో కూడా సీసీటీ కెమెరాలు పెడుతున్నాం. 360 డిగ్రీస్ సీసీ కెమెరాలు పెడుతున్నాం. ఎందుకంటే అక్కడక్కడ అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయనేది మాకు వచ్చింది. అందుకని అటు పోలీస్ డిపార్ట్మెంట్కి, మున్సిపల్ డిపార్ట్మెంట్కి చాలా క్లియర్గా చెప్పాను పెట్టమని. నెల్లూరులో ఉన్న అన్ని పార్కులు, నెల్లూరు కార్పొరేషన్ అన్నీ కూడా కంప్లీట్ చేస్తున్న త్వరలో. రాష్ట్రంలో ఉన్న అన్ని పార్కులు కూడా ఈ యొక్క ప్రభుత్వం కంప్లీట్గా చేస్తుందని. ఎందుకంటే నిన్న ఒక పార్కు, 9వ పార్కు పోతే ఆడ ఒక పిల్లవాడు వచ్చాడు. ఆ పిల్లవాడు ఏమంటాడంటే, సార్ మా అమ్మ నాన్న ప్రతి సెలవులు ఊరికి తీసుకుపోతారు సార్, ఊరికి పోతా ఉన్నారు, నేను ఈ పార్క్ చూసిన తర్వాత నేను రానన్నాను, నేను పార్కులో ఆడుకుంటాను. చిన్న పిల్లవాడు. అంటే ఆ పిల్లల్లో ఒక పార్కు చేయిస్తే వాళ్ళు ఎంత ఆనందం, నిజంగా నాకు ఎంత ఆనందం వేస్తుందంటే అంత ఆనందం. అంటే పిల్లల మనసులో వేరే రాజకీయాలు ఉండవు, వాళ్ళు ఉన్నదన్నట్టు చెప్తారు. ఇలా ఈరోజు చేస్తున్నాం. అదే కాకుండా నెల్లూరు సిటీకి ఏదైతే